గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించి అభిషేకాన్ని పొందుకోకుండా మరి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు యేసుప్రభు పేరు వాడేస్తే మనకు కూడా అలాంటి అద్భుతాలు జరుగుతాయి అనుకునేటటువంటి అవివేకమైనటువంటి పని చేసినటువంటి వేళని దెయ్యాలు లొంగ తీసుకున్నాయి. ఈ సంగతి చూస్తూ ఉంటారు కదా చాలామంది ప్రజలు. ఆ చూసేటటువంటి ప్రజలు ఇప్పుడు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 17వ వచనంలో ఈ సంగతి ఎఫెసులో కాపురమన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ శుభము కలిగెను. వారికందరికీ భయము కలిగెను. నాట్ శుభము, వారికందరికీ భయము కలిగెను. అంతేగా మరి అమ్మో ఇలాంటివి జరుగుతాయా అని భయం కలిగిందంటే అందరికీ ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళకి. కనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడేను. ఘనమైనటువంటి ఆయన నామము ఎంత విలువైనదా, యేసు ప్రభు నామము ఇంత గొప్పదా అనేటటువంటి విషయము ప్రజలకు అప్పుడు తెలిసింది. ఆయన నామాన్ని ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా ఉపయోగించకూడదు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు అనే విషయం ప్రజలకు అప్పుడు తెలిసిందనమాట. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 17వ వచనంలో. ఆ తర్వాత కంటిన్యూషన్ మళ్ళీ ఏముందో చూద్దాము.